హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ అతి జాగ్రత్త. ఈ కథను రాసిన వారు శ్రీమతి గవ్వల నిర్మలాదేవి గారు. ఎర్రగుంట గ్రామంలో ఉండే యతిరాజును అతి జాగ్రత్త మనిషి అని గ్రామంలో అందరూ అంటూ ఉండేవారు. అతడి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. కొద్దో గొప్ప ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది. యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు. అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం. విమలకు కూడా భర్త అంటే ప్రాణమే. కానీ అతడు చూపే అతి జాగ్రత్త మాత్రం ఆమెకు తగని చిరాకు కలిగించేది. రాత్రి వేళల్లో యతిరాజు ఇంటి లోపల గడియలో 1-10 సార్లు వేస్తూ ఉండేవాడు. కూరల వాళ్లకు, అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ మరీ లెక్కపట్టి ఇవ్వడం లాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరొక అలవాటు కూడా ఉండేది. అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువు అంటూ ఏదీ లేదు. ఖాళీ అగ్గిపెట్టెలు, సబ్బుడొక్కులు, బెచ్చాలసాలు, పొట్టాల దారాలు, కొబ్బరి పీచు, పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో అలా నిల్వ చేసిన అనవసర వస్తువులు అతడి ఇంట్లో కుప్ప తెప్పలుగా పడి ఉండేవి. కాపరానికి వస్తూనే ఇంటి వైనం చూసి చిరాకు పడిన విమల నడుం బిగించి చెత్తంతా పోగు చేసి వీధిలో పారవేయబోయింది. అయితే అప్పుడే బజార్ నుంచి వస్తున్న యతిరాజు కొంపలంటుకున్నట్టు కేకలు వేసి, అవన్నీ ఇంట్లో ఒక పక్క పడి ఉంటాయి, వాటి జోలికి వెళ్లకు. ఇంతకాలము నేను పనిమాలా దాస్తూ వచ్చింది నువ్వు పారేయడానికా అన్నాడు. విమల ఆశ్చర్యంగా, మరి ఎందుకండి చెత్తంతాను అన్నది. యతిరాజు భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి, ఎందుకేమిటి, ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరిపోస్తుంది. ఆమె ఆఖరికి పూచిక పుల్ల అయినా సరే గాలిలో కొట్టుకుపోతూ ఉంటే చూసే విలవిల్లాడేది. ప్రతి వస్తువుకు దాని ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది. ఎప్పుడు దేన్ని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు. ఈ మాటతో ఒళ్ళు వండిన విమల భర్త కేసి కొరకొరా చూస్తూ, ఈ చెత్తతో మనకేం అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి వింటాను అన్నది. అలా అడుగు, బాగుంది, సరే చెప్పేది జాగ్రత్తగా విను. మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు, కాగితాలకు, డబ్బాలకు, దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వీటిని పారేయడం అంటే మన డబ్బును మనమే చిచ్చు పెట్టినట్టు అని యతిరాజు భార్యకు ఏ ఏ సందర్భాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చో ఒక అర్ధగంట సేపు వివరించాడు. అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యాభర్తలకు కలగలేదు. పైగా రోజు రోజు ఇంట్లో చెత్తా చెదారం విపరీతంగా పెరిగిపోసాగింది. ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడడానికని వచ్చింది. ఆమె ఇల్లంతా చూశాక, పెళ్లి కాకముందు ఇంటి శుభ్రం గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివిగా, మరిప్పుడు ఏమైంది, ఇల్లు ఇలా ఉంచావేంటి అని అడిగింది. విమలకు ఆ మాట చాలా బాధ కలిగింది. అయినా భర్త జాదస్తం స్నేహితురాలి ముందు బయట పెట్టుకోలేక రోజు శుభ్రం చేయాలని అనుకుంటూనే బతకిస్తున్నాను అంటూ మాట దాటవేసింది. ఆ రోజు రాత్రి ఆమె భర్తతో ఈ విషయమై పెద్దగా గొడవ పెట్టుకున్నది. యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకుని, ఇంతకాలం బుద్ధి లేకనే అవన్నీ దాచాననుకుంటున్నావా? అసలు అయినా అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏదో ఒక రోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది, చూస్తూ ఉండు అన్నాడు. విమలకు రామేశం అనే తమ్ముడు ఉన్నాడు. అతడు ఒకసారి అక్కను చూడడానికి వచ్చాడు. చాలా తెలివైనవాడు. విమల భర్త చాదస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన మార్చే ఉపాయం ఏదన్నా ఆలోచించమన్నది. రామేశానికి కూడా విమల ఇంట్లో పనికొచ్చే సామాను కన్నా పనికిరానివి చాలా ఎక్కువగా కనిపించాయి. అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు. విమల మొదట కొంచెం సంశయించినా తమ్ముడు తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండడం చేత ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక విమల రామేశానికి బయట పక్క వేసింది. యతిరాజు విమల మామూలుగానే ఇంట్లో పడుకున్నారు. యతిరాజు తన మామూలు అలవాటు ప్రకారం తలుపుల గడియలన్నీ చివరిసారిగా సరిగ్గా ఉన్నాయో లేదో చూసి వచ్చి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించడంతో యతిరాజు ఉలిక్కిపడి లేచి విమలను కూడా లేపాడు. ఇంతలో నల్ల ముసుగు ధరించిన వాడప్పుడు వాళ్ళ ముందుకు దూకి అక్కడ మూలగా పడి ఉన్న ఒక ఖాళీ సీసా తీసుకుని తాను గోడ కొట్టి బగలగొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్లకు ఉగురి పెట్టాడు. యతిరాజు భయంతో వణుకుతూ అరవబోయేంతలో, ముసుగువాడు అరిచావంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడుస్తాను, మర్యాదగా గుంజ దగ్గరికి నడవండి అన్నాడు కర్కశంగా. ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది.
అప్పటికే నిలువునా వణికిపోతున్న యతిరాజు కిక్కురు మనకుండా గుంజ దగ్గరకు నడిచాడు. అతడి వెనుకగా విమల్ కూడా నడిచింది. ఆ ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను పురితాళ్లను తెచ్చి యతిరాజును విమలను వాటితో గుంజ కట్టేశాడు. తర్వాత వాడు మరొకసారి వాళ్ళను అరబోతను హెచ్చరించి తాళం చెవులు తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి డబ్బు, నగలు, విలువైన బట్టలు ఒక మూట కట్టాడు. వంటగదిలోకి పోయి పాత సామానంతా ఒక గోతానికి ఎత్తాడు. యతిరాజు, విమల నిలువు గుడ్లతో వాడిని చూడసాగారు. పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకు వచ్చి, ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను, అందువల్లే వెంట కత్తి, తాళ్ళు తెచ్చుకోలేదు. అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది. అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికి వచ్చే వస్తువులు పోగు చేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు, తాళ్ళు గట్రా ఇంటింటికి మోయవలసిన అవసరం తప్పుతుంది అన్నాడు. ఆ తర్వాత ముసుగువాడు ఇంటి 4 గదులు తిరిగి వచ్చి, నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని తగలబెట్టడం ఆచారం, ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను అన్నాడు. యతిరాజు అతి ప్రయత్నం మీద గొంతు పెగల్చుకుని, ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులు అన్నీ తీసుకున్నావు కదా, ఇంకా ఇల్లు తగలబెట్టడం ఎందుకు, అంత ఘోరం చేయకు అని బతిమాలాడు. నా ఆచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు యతిరాజు మీద కస్సుమంటూ లేచి మూలలో ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, కొబ్బరి పీచు, కాగితాలు, డొక్కులు తెచ్చి సావిట్లో కుప్పగా పోయసాగాడు. యతిరాజుకి, విమలకి ఏడుపు ఒక్కటే తక్కువ. ముసుగువాడు మూటలు 2 తీసుకుని తను పోగు చేసిన చెత్త మీద అగ్గిపుల్ల గీసి పడవేసి బయటికి వెళ్ళాడు. వెంటనే యతిరాజు పెద్దగా కేక పెట్టాడు. మరుక్షణమే రామేశ్వరం నొప్పుతూ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు 2 ఉన్నవి. రామేశ్వరం మూటల్ని కింద పడవేసి వంటగదిలోకి పోయి నీళ్ల బిందెలు తెచ్చి అప్పుడే రాసుకుంటున్న మంట నార్పి, దొంగ నన్ను చూసి మూటలతో బయట కూడా దూకలేక వాటిని అక్కడే పారేసి పారిపోయాడు అంటూ యతిరాజు, విమలల కట్లు విప్పాడు. విమల కోపంగా భర్త కేసి చూస్తూ, ఈ గొడవంతా మీ కారణంగానే జరిగింది, ఎప్పుడో పనికి వస్తుంది అంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు. చూశారుగా ఆఖరికి ఎలా పనికొచ్చాయో అన్నది. తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు, మనము కూడా నిలువున కాలిపోయేవాళ్ళం అన్నది. యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ, ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకో బావా అని రామేశం సలహా ఇచ్చాడు. ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా, అవును, జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది, రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగ్గానే వేశాను కదా, మరి దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు విమల అని భార్యని అడిగాడు. విమల వెంటనే పోయిన దీపావళి పండుగ రోజున కాకర పువ్వుతులు కాల్చాక కడ్డీలు పారవేయకుండా ఎందుకైనా పనికి వస్తాయని చూరులో దాచారు. దొంగ ఆ కడ్డీలు తలుపు సందుల్లో దూర్చి గడి తీశాడు. చూడండి, ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నవి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది. ఇది జరిగాక యతిరాజులో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది. తమ్ముడు సాయంతో భర్త చేతస్థానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది. కథ సమాప్తం. తరువాతి కథ స్వయం ప్రభ. ఈ కథను రాసిన వారు శ్రీ వి సీతారామయ్య గారు. గిరిదుర్గం అనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆ పిల్లకు స్వయంప్రభ అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు చిన్నతనం నుంచి తపస్సు చేయాలని, మోక్షం సంపాదించాలనే కోరిక ఉండేది. స్వయంప్రభ పెద్దదై పెళ్ళిడు రాగానే ఆమె తల్లిదండ్రులు అనేక మంది రాజకుమారుల చిత్తరులు తెప్పించి వారిలో ఎవరో ఒకరిని భర్తగా ఎన్నుకోమన్నారు. కానీ స్వయంప్రభ తనకు అసలు వివాహం చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకు వీణావతి అనే సుప్రసిద్ధ గాయకి గిరిదుర్గానికి వచ్చింది. ఆమె వద్ద ఒక అపూర్వమైన వీణ ఉన్నది. ఆ వీణ మీద ఆమె రాజ్యసభలలో పాట కచేరీలు చేసి బహుమానాలు పొందుతూ దేశాటన చేస్తున్నది. అదేవిధంగా స్వయంప్రభ వినోదం కోసం వీణావతి కచేరీ ఏర్పాటు చేశారు. వీణావతి తన వీణను శుద్ధి చేసి మంచి జావళి ఒకటి పాడనారంభించింది. అది వినగానే స్వయంప్రభకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఏదైనా భక్తిరస ప్రధానమైన పాట పాడక జావళి పాడతావా అంటూ ఆమె కోపంగా లేచి వచ్చి వీణావతి వీణను కాలితో బలంగా దొక్కింది. అంతే, వీణ కాస్త విరిగి 2 ముక్కలయ్యింది. అది 7 తరాల నుంచి వాళ్ళ వంశంలో వస్తున్న వీణ. వీణావతికి పట్టరాని దుఃఖం వచ్చింది.
ఇటువంటి వీణ మరి దొరకదు. దీని సహాయంతో నేను ఎందరో రాజుల వద్ద బహుమానాలు పొందాను. ఇంతటితో నా గానం ముగిసింది. నేనేం తప్పు చేశాను? మీరు నాకు ఎందుకింత అన్యాయం చేశారు అని వీణావతి ఏడుస్తూ ఉంటే స్వయంప్రభకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన మెడలో ఉన్న రత్నహారం తీసి వీణావతికి ఇస్తూ, ఈ హారం కూడా మా వంశంలో 7 తరాల నుంచి వస్తున్నదే, అమూల్యమైనది కూడాను. అందుచేత దీన్ని నీకు ఇస్తున్నాను, తీసుకుని తృప్తిపడు. ఇంతకన్నా నేను నీకు చేయగల నష్టపరిహారం అంటూ ఏమీ లేదు అన్నది. వీణావతి రాజకుమార్తె వద్ద ఆ రత్నహారం పుచ్చుకుని విరిగిన తన వీణతో సహా తన విడిదికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక ఆ నగరంలో ఉండటానికి ఇష్టం లేక ఆమె ఆ రాత్రే బయలుదేరి మరొక దేశానికి వెళ్ళిపోయింది. ఆమె దారిలో తగిలిన ప్రతి రాజధానిలోనూ ఆగి ఆస్థానాలలో అక్కడ వీణల మీద పాట కచేరీలు చేస్తూ బహుమానాలు తీసుకుంటూ వచ్చింది. కానీ తన వీణ మీద వాయించితే కలిగే తృప్తి ఆమెకు లేకపోయింది. ఈ విధంగా కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒకనాడు వీణావతి కాళీగుప్తం అనే పట్టణం చేరింది. ఆమె సత్రంలో బస చేసి సాయంకాలం పూట చిత్రశాలను చూడబోయింది. అక్కడ అనేక చిత్తరువులు ఉన్నాయి. అందులో ఒక దాని మీద వీణ వాయిస్తూ ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు చాలా అందంగా ఉన్నాడు. అయినా వీణావతిని ఆకర్షించింది అతను వాయించే వీణ. ఎందుకంటే అది అచ్చంగా తన విరిగిపోయిన వీణలాగే ఉన్నది. అది చూసి ఆశ్చర్యపడుతూ చిత్రశాలలో ఉండే భటులను ఈ చిత్రము ఎవరిది అని అడిగింది. ఇది మా రాజుగారి 4వ కుమారుడైన సహదేవుడిది అని రాజభటులు సమాధానం చెప్పారు. ఈ సంగతి తెలియగానే వీణావతికి ఒక కోరిక కలిగింది. అదేమంటే తన సంగీతంతో రాజకుమారుని మెప్పించి బహుమానంగా అతని వీణ పుచ్చుకోవాలి అని. ఆమె వెంటనే సహదేవుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి అతని దర్శనం చేసుకుని కచేరీ చేయడానికి అనుమతి కోరింది. సహదేవుడు అనుమతించి తన వీణ తెచ్చి ఆమె ముందు పెట్టించాడు. వీణను తృప్తి చేస్తూ ఉంటే వీణావతికి ఎక్కడ లేని ఆనందము కలిగింది. ఇది అచ్చగా తన వీణలాగానే పలుకుతున్నది. ఆమె ఆ ఆనందంలో అద్భుతంగా కచేరీ చేసింది. ఆమె వాయింపు విని సహదేవుడు కూడా చాలా సంతోషించి ఏం బహుమతి కావాలో కోరుకోమన్నాడు. వీణావతి స్వయంప్రభ వృత్తాంతమంతా చెప్పి తాను విరిగిపోయిన వీణను చూపించి, మీ వీణపై వాయించేదాకా నాకు చెయ్యి విరిగినట్టుగా ఉన్నది, దయచేసి తమ వీణను నాకు ఇప్పించగలరా అన్నది. సహదేవుడు వీణావతి వీణను పరీక్షించి, దీనిని నేను మళ్ళీ అతికించి ఇవ్వగలను, నీవు విచారించిన అవసరం లేదు అన్నాడు. ఆ రాత్రల్లా అతను వీణను బాగు చేసి మర్నాడు వీణావతి వచ్చేసరికి ఆమెకి ఇచ్చేశాడు. ఎక్కడా అతుకు తెలియకుండా ఆ వీణను అంత బాగా చేసిన రాజకుమారుడి ప్రజ్ఞకు మెచ్చుకుని వీణావతి రత్నహారాన్ని అతనికి ఇచ్చేస్తూ, దీన్ని నేను నా వీణకు ప్రతిఫలంగా స్వయంప్రభ వద్ద తీసుకున్నాను, మీరు నా వీణ నాకు దయచేయించారు కనుక ఈ హారాన్ని మీరే ఉంచుకోండి అన్నది. వీణావతి వెళ్ళిపోయాక సహదేవుడు స్వయంప్రభని గురించి దీర్ఘంగా ఆలోచించాడు. స్వయంప్రభ గొప్ప అందగత్తె అని, ఆమె మనసు మాత్రం వైరాగ్యంతో నిండి ఉన్నదని వీణావతి అతనితో చెప్పింది. ఏ విధంగానైనా ఆ రాజకుమారి స్వయంప్రభను తన భార్యను చేసుకోవాలని సహదేవుడికి తోచింది. ఈ లోపల ఇంద్రమిత్రుడు తన కూతురి మెడలో హారం లేకపోవడం గమనించి జరిగిన సంగతి యావత్తూ తెలుసుకుని చాలా కలవరపడ్డాడు. ఎందుకంటే వారి వంశంలో అది 7 తరాలుగా ఉన్న హారం, గొప్ప మహిమ గలది. దానిని ఎవరు ధరిస్తారో వారు గిరిదుర్గానికి రాజవుతారు. ఈ సంగతి తెలియక స్వయంప్రభ దాన్ని కాస్త వీణావతికి ఇచ్చింది. రాజుకు మతి పోయినట్టయింది. వీణావతి ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురావాల్సిందని ఆయన తన భట్లకు ఆజ్ఞాపించాడు. రాజభటులు దారి వెంబడి కనిపించిన వారిని విచారిస్తూ కొద్ది రోజులలో వీణావతిని పట్టుకోగలిగారు. ఆమె వారి వెంట వచ్చి, ఇంద్రమిత్ర మహారాజుతో, మహారాజా, మీ అమ్మాయి ఇచ్చిన హారం నా వద్ద లేదు. కాళీగుప్త నగరం రాజకుమారుడు సహదేవుడు నా వీణను బాగు చేసి ఇవ్వగా నేను ఆయనకు ఆ రత్నహారాన్ని బహుమతిగా ఇచ్చేశాను అంటూ జరిగిన సంగతంతా చెప్పేసింది. మహారాజు వీణావతిని ప్రస్తుతానికి ఖైదులో ఉంచి తన భటులను కాళీగుప్త నగరానికి పంపాడు. వారు కొద్ది రోజులలోనే తిరిగి వచ్చి, మహారాజా, రాజకుమారుడు సహదేవుడు కాళీగుప్త నగరంలో కొన్ని రోజులుగా లేనట్టు తెలిసింది. ఆయన ఎటు వెళ్ళింది అక్కడ వారికి ఎవరికీ తెలియదట అని చెప్పారు. పోయిన హారం తిరిగి దొరకనందున రాజుకు ఆవేదన ఎక్కువైంది. ఇంతలో ఆయనకు ఒక వార్త తెలిసింది. అదేమంటే నగరం బయట రత్నగిరి అనే కొండపైన ఉండే దేవాలయంలో అద్వైత శివానంద యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని ఆయన విన్నాడు. రాజు వెంటనే తన పరివారంతో బయలుదేరి ఆ యోగిని చూడబోయాడు. ఈ యోగి ఎవరో కాదు, కాళీగుప్త నగరపు రాజకుమారుడు సహదేవుడే. ఎలాగైనా స్వయంప్రభను పెళ్లాడే ఆలోచనతో దొంగవేషం వేసుకుని వచ్చి ఆ విధంగా అక్కడ కూర్చున్నాడు.
కానీ ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. రాజు వచ్చి నమస్కరించగానే యోగి వేషంలో ఉన్న సహదేవుడు, రాజా, నీవెందుకు వచ్చావో నేను నా దివ్య దృష్టి చేత గ్రహించాను. నీ కుమార్తె పోగొట్టుకున్న ఆ రత్నహారం నీ కుమార్తె చేతికే తిరిగి వచ్చేటట్టు మేము అనుగ్రహించాము. నీవు విచారించకో. నీ కుమార్తె వివాహ విషయం కూడా నీవు విచారిస్తున్నావు. ఆమె వివాహ ముహూర్తం కూడా ఎంతో దూరంలో లేదు. అందువల్ల నీవు ఏ విచారము లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు. రాజుకు పెద్ద బరువు దించేసినట్టయింది. మహాత్మా, తమకు చాలా కృతజ్ఞుండి. నా కుమార్తె వివాహానికి బొత్తిగా సమ్మతించకుండా ఉన్నది. దాని మనసు మారేలాగా అనుగ్రహించండి అని వేడుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. తరువాత రాజు తన కుమార్తెను పిలిచి, అమ్మ, రత్నగిరి పైన ఒక మహాయోగి వచ్చి ఉన్నాడు. ఆయనకు గల తపశక్తి అత్యంత అద్భుతమైనది. నేను స్వయంగా పరీక్షించాను. నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసి రారాదా అన్నాడు. ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగిని చూడాలని, ఈయన వద్ద ఉపదేశం పొందాలని కోరిక కలిగింది. హేమ అనే చెలికత్తను వెంటబెట్టుకుని ఆమె రత్నగిరికి వెళ్ళి యోగి ముందు సాష్టాంగపడింది. అప్పుడు సహదేవుడు ఆమెతో, రాజకుమారి, నీ కోరిక మాకు తెలిసింది. నీవు అజ్ఞానమై ఒక రత్నహారాన్ని ఒక గాయనికి ఇచ్చావు. అది దొరకని కారణం చేత విచారిస్తున్నావు అన్నాడు. స్వామి, ఆ హారం మూలాన ఆ గాయకిని మా నాన్నగారు ఖైదులో ఉంచారు. కనీసం ఆమె విముక్తి కోసమైనా ఆ హారం తిరిగి వచ్చే ఉపాయం చెప్పండి అన్నది స్వయంప్రభ. సహదేవుడు కళ్ళు మూసుకుని కమండలలో చేయి పెట్టి రత్నహారం తీసి స్వయంప్రభ చేతిలో పెడుతూ, ఇదిగో నీ రత్నహారం. నేను వెంటనే తీసుకుపోయి మీ తండ్రికి ఇచ్చి అనవసరంగా బాధలు పడుతున్న ఆ గాయనిని చెర విడిపించు. నీకు త్వరలోనే వివాహం కాగలదు. ఇది మా ఆశీర్వాదం అన్నాడు. ఈ మాట వినగానే స్వయంప్రభ కంగారు పడి, స్వామి, నాకు వివాహం వద్దు. జన్మ తరించే ఉపాయం చెప్పండి. పెళ్ళాడమని మా నాన్నగారు నా ప్రాణం తీసేస్తున్నారు. మీరే నా తరుణోపాయం చెబుతారని ఆశపడి వచ్చాను అన్నది. నీకు వివాహం తప్పదు, కానీ వైరాగ్యం చెడకుండా ఉండాలంటే అందుకు ఒకటే ఉపాయం, నన్ను పెళ్ళాడు అన్నాడు సహదేవుడు. ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగి మీద అనుమానం తలెత్తింది. ఆమె వినయంగా, స్వామి, సర్వము త్యజించి తపస్సు చేసుకుని తమకు వివాహం ఎందుకు అని అడిగింది. పిచ్చిదానా, నిన్ను కాపాడగలందుకే వివాహం ఆడతాము. నీకు ఇష్టం లేకపోతే మానేయి అన్నాడు సహదేవుడు. స్వయంప్రభ చెలికత్తె అయిన హేమ యోగి చెప్పినట్టుగా చెయ్యమని, అలా చేయడమే ఉత్తమమని, ఈ యోగిని పెళ్ళాడకపోతే ఏ రాజకుమారుణ్ణో పెళ్ళాడి సంసార తాపత్రయంలో పడవలసి వస్తుందని చెప్పింది. చివరకు స్వయంప్రభ అద్వైత శివానంద యోగిని పెళ్ళాడటానికి సమ్మతించింది. వారిద్దరికీ అప్పటికప్పుడే వివాహమైంది. ఆ తర్వాత స్వయంప్రభ తన చెలికెత్తెతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. తాను వచ్చిన పని అయిపోయినందున సహదేవుడు కూడా తన దొంగ వేషం తీసివేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రత్నగిరి పైన ఉండే దేవాలయం పూజారికి మాధవస్వామి అనే అల్లుడు ఒకడున్నాడు. దేవాలయంలోకి ఒక యోగి రావటము, ఆ యోగి దగ్గరికి మొదట రాజుగారు, ఆ తర్వాత రాజకుమార్తె వచ్చి వెళ్ళటము వాడు గమనించాడు. సహదేవుడు తన కాషాయ వస్త్రాలు, మాయగడ్డము, మీసాలు తీసిపారేసి వెళ్ళిపోవడం కూడా మాధవస్వామి కంటపడింది. శివానంద యోగి అనేవాడు కపట యోగి అని వాడికి తెలిసిపోయింది. వెంటనే మాధవస్వామి ఆ కాషాయ వస్త్రాలను, గడ్డాలను, మీసాలను తానే ధరించి తపస్సు చేసుకునే వాడిలాగా కూర్చున్నాడు. రాజుగారు మళ్ళీ వస్తాడని వాడి ఆశ. వాడు అనుకున్నట్టే జరిగింది కూడాను. యోగి ప్రభావం చేత తన కుమార్తె రత్నహారాన్ని తిరిగి తెచ్చుకున్నదని తెలియగానే రాజు వచ్చి కపట శివానంద యోగి దర్శనం చేసుకుని భక్తితో రత్నాలు పొదిగిన రుద్రాక్షమాల సమర్పించి వెళ్ళాడు. తాను మొదట చూసిన శివానంద యోగి వీడు కాదని రాజుగారు పోల్చుకోలేకపోయాడు. మాధవస్వామికి చాలా సంతోషం వేసింది. ఇంకా ఎటువంటి బహుమతులు ఎన్నైనా వస్తాయి అని వాడు ఆశపడ్డాడు. కానీ ఈసారి వాడి ఆశ ఫలించలేదు. యోగి చెప్పినట్టుగా రత్నహారం దొరికింది గనక స్వయంప్రభకు పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందని రాజుకు నమ్మకం కుదిరిపోయింది. ఆయన పెళ్లి ప్రయత్నాలు చేయసాగాడు. ఇది చూసిన స్వయంప్రభ తన తండ్రితో తనకు శివానంద యోగికి అదివరకే వివాహమైనట్టు చెప్పేసింది. మొదట రాజుకు చాలా ఆశాభంగం కలిగింది. చివరకు ఆయన తన మనసును సమాధానపరచుకుని, ఈ సంగతి మొదటనే ఎందుకు చెప్పలేదు, మీకు మళ్ళీ వైభవంగా వివాహం చేస్తాను అన్నాడు. స్వయంప్రభ వివాహానికి ఆహ్వాన పత్రికలు దేశ దేశాలకు వెళ్ళాయి. రాజబంధువులు మంగళవాద్యాలతో రత్నగిరికి వచ్చి కపట శివానంద యోగిని రాజభవనాన్ని తీసుకుని వెళ్ళారు. తనకు రాజకుమార్తె నుంచి పెళ్లి చేయబోతున్నారని తెలిసి మాధవస్వామి దిగ్భ్రాంతి చెందాడు.
స్వయంప్రభ తరఫున హేమ పెళ్లి కొడుకును చూడవచ్చింది. వీడు అసలు శివానందదేవి కాడు అని ఆమె తెలుసుకుని ఈ వార్తను స్వయంప్రభకు ఆమె చెలికత్తెలకు చెప్పింది. వారంతా వచ్చి మాధవస్వామి చుట్టుముట్టి పరాచకాడే నెపం మీద గడ్డాలు మీసాలు పట్టి లాగి ఊడదీశారు. మోసం బయటపడింది. రాజు ఈ వార్త విని మండిపడి కపటయోగిని పిలిపించి, నీచురా, ఎవరినో నిజం చెప్పు, లేకపోతే నీళ్ళను చీల్పిస్తాను. అసలు శివానందం ఎక్కడా అని అడిగాడు. ఆ ప్రభు, క్షమించండి, వీరు అసలు శివానందం అనుకునేవాడు కూడా దొంగయోగి. వాడి గడ్డాలు మీసాలు బట్టలు మాత్రమే నేను కూడా పెట్టుకున్నాను, నన్ను వదిలేయండి అని మాధవస్వామి చెప్పుకున్నాడు. రాజుకు మతి పోయినట్టయింది. స్వయంప్రభను పెళ్ళాడిన మాయయోగి ఎవరో తెలుసుకునే దారి కనిపించలేదు. ఈ లోపుగా సహదేవుడికి స్వయంప్రభ పెళ్లి వార్త తెలియవచ్చింది. శివానంద యుగిని చెప్పుకుని మరెవడో రాజపుత్రిని పెళ్లాడబోతున్నాడని ఊహించి అతడు వెంటనే బయలుదేరి గిరిదుర్గానికి వచ్చాడు. ఇంద్రవింద మహారాజును కలుసుకుని జరిగిందంతా చెప్పాడు. మాధవస్వామి సహదేవుని చూసి శివానంద యోగిగా నటించిన మనిషి అతనిని గుర్తుపట్టాడు. హేమ, స్వయంప్రభ కూడా అతనిని పోల్చగలిగారు. తన కోసం సహదేవుడు ఇంత శ్రమపడిన సంగతి తెలిసి స్వయంప్రభ అతనికి భార్య కావడానికి ఒప్పుకున్నది. తన అల్లుడు రాజకుమారుడైనందుకు రాజు మరింత సంతోషించాడు. సహదేవుడికి స్వయంప్రభకు మహావైభవంగా పెళ్లి జరిగింది. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.